నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణిశ్రీ తెలుగు బ్లాగ్ ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో కాకుండా హోమ్ స్టైల్లో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఉప్మా ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఇందులో ముఖ్యంగా ఉప్మా రవ్వని ముందుగా రోస్ట్ చేయడం ఎందుకు చేస్తామో అది కూడా వీడియోలో చెప్తాను, చూసేయండి. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. లెట్స్ గో స్టార్ట్. ఇక్కడ నేను 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను, రోస్ట్ చేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ రోస్ట్ ఎందుకు చేయాలి అంటే ఉప్మా రవ్వలోని తేమ మొత్తం పోతుందన్నమాట. ఉప్మా ముద్దలా కాకుండా సాఫ్ట్గా తయారవుతుంది. ముద్దలా కాకుండా సాఫ్ట్గా గింజలా తయారవుతుంది. ఇంకా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. తిన్న తర్వాత భారంగా అనిపించదు మనకు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ప్యాన్ పెట్టుకొని ఉప్మా రవ్వని లైట్గా రంగు మారే వరకు రోస్ట్ చేసి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి అందులో పల్లీలు వేసాను అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొన్ని ఆవాలు కూడా వేసుకున్నాను. పల్లీలు తినడం వల్ల మన శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. ఇంకా దాంట్లో ప్రోటీన్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం తింటే షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ ఎముకల బలానికి కూడా పల్లీలు ఉపయోగపడతాయి. అండ్ నేనైతే కరివేపాకు వేసుకున్నాను. ఫస్టే పల్లీలు ఎందుకు వేసుకున్నానంటే ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి వేసిన తర్వాత పల్లీలు తొందరగా వేగవు కాబట్టి అందుకే నేను పల్లీలు అయితే ఫస్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డ ముక్కలు అండ్ ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక క్లిప్ తీయలేదు, అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 20 మినిట్స్ అయితే వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. క్యాప్ పెట్టుకోవాలి. మరి మీరు ఉప్మా ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి నాకు. పల్లీలు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు అండ్ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే నేను 1 కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి దాని రేషియో ప్రకారం నేనైతే వాటర్ అయితే 2 కప్స్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు అవసరమైనంత నీళ్ళు పోసుకున్నాం కదా, నీరు మరిగే వరకు ఆగాలి. అంటే బాగా పొంగొచ్చే వరకు ఆగాలి. కొంచెం నీరు మరుగుతున్నాయి అన్నప్పుడు మనకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే నీరు మరిగాక నేను ముందుగా రోస్ట్ చేసుకున్న రవ్వనైతే నెమ్మదిగా కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకున్నాను. రవ్వ వేసాక ఒకసారి ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఎందుకంటే దొడ్డు రవ్వ కాబట్టి బాగా ఉడికితే కొంచెం మంచిగా ఉంటుంది రవ్వ. క్యాప్ పెట్టుకొని అయితే ఒక 30 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ 30 మినిట్స్ తర్వాత రవ్వ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. దీన్ని అయితే ఒకసారి మంచిగా కింద అడగంటుకుంటే మంచిగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా హోమ్ స్టైల్లో అండ్ సాఫ్ట్గా ఉప్మా అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ ఫుడ్స్ కోసం వాణిశ్రీ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.